నాన్న చెప్పు. మేడం నమస్తే అండి. ఆ? హలో విజయలక్ష్మి గారు నమస్తే అండి. నమస్కారం అండి. మేడం ఓం నమో వెంకటేశ్వర. ఓం నమో వెంకటేశ. రాధా మనోహర్ దాస్ గారు మాట్లాడింది మీరు స్పష్టంగా విన్నారు. వివాదాలకు కారణమవుతున్నటువంటి చిన్నజీయర్ స్వామి వ్యాఖ్యలు హిందూ మతాలని అవలంబిస్తున్నటువంటి వ్యక్తుల మనోభావాలు దెబ్బతినే విధంగా ఉన్నాయి. ఇలాంటి వ్యాఖ్యలు చేయడం వల్ల హిందువులకు ఏం సమాధానం చెప్తారు? చిన్నజీయర్ స్వామి గారు హిందువులకు క్షమాపణ చెప్పాలి అనేసి సోషల్ మీడియా కావచ్చు, మెయిన్ మీడియాలో చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఇది వాస్తవం కాదంటారా విజయలక్ష్మి గారు? అయ్యా అందరికీ దాసోహంలు నమస్కారములండి. రాధా మనోహర్ దాస్ గారు పూజ్యులు అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాను. అయితే వారు 100% చాలా చక్కగా చెప్పారు. వారు ఏ సందర్భంలో అన్నారు, పెద్దల మాటలను మనము పూర్తిగా వినే ప్రయత్నం చేయాలి. వారు చివరికి ఏం చెప్పారో తెలియదు. అందుకని ఇప్పుడు ప్రస్తుతం ఉన్న సమస్యలు అనేకం ఉన్నాయి మన భారతదేశంలో. అలాంటి వాటిని ఇదే కొత్త సమస్య కదా విజయలక్ష్మి గారు? సమస్య చాలా సమస్యలు ఉన్నాయి, ఓకే, కానీ కొత్త సమస్య కదా. వారన్న మాటను వారికి సమానులైనటువంటి సమకాలికులు పీఠాధిపతులు అనేక మంది ఉన్నారు. వాళ్ళందరూ కూడా మౌనంగా ఉన్నారు. మనలాంటి సామాన్యులు మాట్లాడుతున్నాము అంటే అది మనము ఆ స్థాయికి మాట్లాడవలసిందేనో కాదో. అందుకని వారికి సంబంధించినటువంటి చూసుకుంటారు. మనము ప్రస్తుతం మనం చేయవలసింది అంటే చిన్నజీయర్ స్వామి గారు ఏ వ్యాఖ్యలు చేసినా కూడా దాన్ని సమర్థించుకోవాలంటే మీ ఉద్దేశం? ఆయా గ్రంథాలను చూడకుండానైతే వారు ఏదో ఆధారం లేకుండానైతే మాట్లాడరండి అంత పెద్దవారు. అందుకని దానిని సవినయంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీన్ని పెద్దగా చేసేసి ఈ టీవీ వాళ్ళు కూడా చాలా పెద్దగా చేసేసి ఒక్క విషయం విజయలక్ష్మి గారు, టీవీ వాళ్ళు కదండి విజయలక్ష్మి గారు, అంటే చిన్నజీయర్ స్వామి గారు చేసినటువంటి వ్యాఖ్యలు మీరు సమర్థిస్తారా? సమ్మతించడం అంటే అనేక గ్రంథాలలో ఉంది అనే విషయాన్ని వారు చెప్పుకొస్తున్నారు. చివరికి ఏం చెప్పారు అనేది తెలియనప్పుడు మనం పూర్తిగా అందులోకి దిగి మాట్లాడడానికి. శివలింగాలు ఇంట్లో ఉంటే అవి శ్మశానాలతో సమానము అన్నారు. శివుని పూజించినటువంటి భక్తులు మనోభావాలు దెబ్బతినవా? చూస్తున్నావా? ప్లాట్ఫామ్ ఇచ్చేవంతా వెళ్ళిపోదాం. నెంబర్ చూస్తూ ఉండండి విజయలక్ష్మి గారు. అయ్యా చెప్పండి. శివలింగాలు ఇంట్లో ఉంటే శ్మశాన వాటికలతో సమానము అని వర్ణించారు చిన్నజీయర్ స్వామి గారు. అంటే శివుని పూజించినటువంటి భక్తుల మనోభావాలు దెబ్బతినే విధంగా లేవంటే? అయ్యా అది వారి యొక్క నిర్ణయం అట్లా ఉంది. అంటే పురాణాలలో ఏముందంటే వారు ఆ స్థానానికి ఆ శ్మశానాలకు అధిదేవతగా వేసేసి ఉన్నారు అని చెప్పబడి ఉంది కనుక ఆ విషయాన్ని చెప్పారండి. దాన్ని మీరు ఓళ్ళో ఉండండి. లయకర్తగా ఉన్నారు శంకరుల వారు, శివుడు అనే విషయాన్ని చెప్పి ఉండవచ్చు. శ్రీధర్ స్వామి గారు